హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సోనియాని ఓడించి పడిపోయేలా చేసిన పెద్దోడు చిన్నోడు. నేనైతే ఇలానే అంట. ఎందుకు ఇలా అన్నానో వీడియో మొత్తం చూడండి. మనకి లైవ్లో ఏంటంటే కొన్ని గేమ్స్ జరిగేటప్పుడు వీళ్ళందరూ చూస్తున్నట్టే చూపిస్తాడు, కానీ అక్కడ జరిగినవి చూపిడు. ఎందుకంటే దాని టెంపో, దానివల్ల వచ్చే నెక్స్ట్ లెవెల్ ఇది పోతుంది. ఇంకా వాళ్ళకి ఎపిసోడ్లు వేసుకోవడానికి ఏముండదు కదా అన్న ఒక చిన్న ఇదనమాట. ఓవరాల్ ఫీల్ అర్థమైద్ది, మీకు గేమ్లో ఎవరు గెలిచారో అర్థమైద్ది. బట్ మెయిన్ ఇంపార్టెంట్ విషయాలను దాస్తాడు. అలానే సోనియా నిన్న ఇంజూర్ అయింది అన్నారు కదా, అది ప్రోమోలో క్లియర్గా చూపించాడు. ప్రోమో దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. మీ లైకే తారక మంత్రం, ఓకే, మన ఛానల్కి. అలాగనే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ రాని వాళ్ళందరూ, నేను ఎప్పుడు వీడియో పెట్టినా సేమ్ లింక్ని ఇన్స్టాగ్రామ్ ఇదే నేమ్తో ఉన్న స్కందపురి సురేందర్ నేమ్తో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. దాంట్లో పెట్టిన వెంటనే అక్కడ లింక్ పేస్ట్ చేస్తాను. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇన్స్టాని చూస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని దాంట్లో ఉంటాయి, నోటిఫికేషన్ రాని వాళ్ళ కోసం. ఎస్, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చేస్తా అంటే, మీకు ఇన్ఫైనెట్ మనీని గెలుచుకునే అవకాశం టాస్కుల ద్వారా అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్. స్విమ్మింగ్ పూల్ టాస్క్ పెట్టంగానే విష్ణు, సోనియా అండ్ దెన్ మణికంఠ మధ్య జరిగిద్ది. బోర్డు మీద వాళ్ళ నేమ్స్ పడంగానే యష్మి కమాన్ విష్ణు సోనియా మణికంఠ అని టక వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ అక్కడ పృథ్వీ ఏంటంటే గట్టిగా ఆ డోర్కి అడ్డంగా ఉంటాడు. డోర్కి అడ్డంగా ఉండేటప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూడండి, అసలు పృథ్వీ అనే పర్సన్ అడ్డంగా లేకపోతే ఏం జరిగి ఉండొచ్చో నేను చెప్తా. పృథ్వీ అనే పర్సన్ అడ్డంగా లేకుండా మీ గేమ్ మీరు ఆడుకుంటారా అంటే ఆ గేమ్ మణికంఠ విన్ అయ్యేవాడు, సోనియా సెకండ్ అయ్యేది, థర్డ్ ప్లేస్ విష్ణు అయ్యేది. ఎందుకంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అక్కడ చాలా ఫోర్స్గా మణికంఠ స్టార్టింగే వచ్చినా గట్టిగా పట్టుకుంటాడు పృథ్వీ పట్టుకున్నాడని చెప్పి ఇప్పుడు నిఖిల్ టీమ్మేట్ కదా, నిఖిల్ క్లాన్మేట్ కదా ఎవరు, మణికంఠ. పృథ్వీని ఆపే ప్రయత్నం చేస్తాడు. మణికంఠ వెళ్ళాలి కదా నిఖిల్ టీం కాబట్టి. అట్లా వాళ్ళిద్దరు తోసుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చి సోనియానే అనమాట. అది జరుగుతున్నా కానీ సోనియా పరిగెత్తుతూ ఉంటుంది, పాపం టక్కున స్లిప్ అయిపోయి పడిపోద్ది. అంటే ఆమెని తొయ్యటం కానీ ఏమీ ఉండదు, జస్ట్ వస్తా పడిపోగానే పాపం ఆమెకి దెబ్బ తగిలిద్ది. దెబ్బ తగలంగానే సోనియా కంటే వెనకుంది యాక్చువల్గా విష్ణుప్రియ. ఇది ఎప్పుడైతే జరిగిందో టకటక విష్ణుప్రియ టక్కన వచ్చి విష్ణుప్రియ ఏం ఆలోచించడంలో ఎవరు పడ్డారు, ఎవరు పట్టుకున్నారు, ఆయన యాక్చువల్గా ఇలా పట్టుకుంటే ఒకవైపు మణికంఠ, ఒకవైపు విష్ణు సోనియాలు ఉన్నారనుకో. మణికంఠని పట్టుకోగానే నిఖిల్ వస్తాడు, ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా ఇటువైపు మళ్ళీ ఇటు ఖాళీ అయితే టకటక చేస్తారు సోనియా విష్ణు. ఆ వచ్చే వాళ్ళు సోనియా ఫస్ట్ వస్తుంది అనమాట. పడిపోవటం వల్ల విష్ణు వస్తుంది. అది ఇక్కడ అసలు నిఖిల్ పట్టుకోకపోతే పృథ్వీ మణికంఠని పట్టుకోకపోతే ఆర్డర్ వచ్చి మణికంఠ విన్ అయ్యేవాడు, సెకండ్ సోనియా, నెక్స్ట్ విష్ణు ఉండేది. మణికంఠని పట్టుకున్నా ఒకవేళ తిను పడకపోతే, ఎవరు సోనియా పడకపోతే సోనియా విన్ అయ్యేది. ఎందుకని పడింది, పడకపోతే విష్ణు కంటే ముందు ఉంది ఆ అమ్మాయి సోనియా, నిజంగా సోనియా విన్ అయ్యేది. పట్టడం వల్ల ఈ అమ్మాయికి అదృష్టం కలిసి వచ్చింది. గేమ్లో ఏదైనా అంతే, ఇంకా మనం ఏం చెప్పలేము, అది గేము. పడాలని పాపం ఎవరు అనుకోరు కదా, ఆ తొందరలో పాపం పడింది. కొంచెం దెబ్బ పాపం గట్టిగా తాకినట్టుంది, త్వరగా ఇది అవ్వాలని కోరుకుందాం. ఇది అయిపోయాక ఒక డిస్కషన్ అయింది. నిఖిల్ ఏమంటా అంటే పృథ్వీతో, ఒరే అందరు అక్కడ అలా వద్దురా ఫిజికల్గా, అలా ఇప్పుడు మనీ ప్లేస్లో నేనుంటే, డిపెండ్ చేసే ప్లేస్లో నేను గమ్ముకుంటాను, నిన్ను కూడా నూకేస్తాను, మనం అందరం ఆర్టిస్టులు రా, దెబ్బలు తాగితే ఎట్లారా, ఆర్టిస్టులు అయింది ఏంట్రా ఇది అన్నట్టు అంటాడు. ఇక్కడ ట్రిగ్గర్ అయిపోద్ది యష్మి. నువ్వు బాబు ఊరక సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పి అంతా నువ్వు గేమ్నంతా ఇది చేస్తున్నావు, ఎంతసేపటికి నీది ఇదే, నువ్వు చెప్పిందే ఇది చేయాలి, మా క్లాన్ అన్నీ తప్పని నీదంతా నీ పాయింట్ని నెగ్గేలాగా చేసుకుంటున్నావు. ఐ డోంట్ లైక్ ఇట్. ఆమెకి ఫిజికల్ అయినా ఏమైనా విన్ అవ్వాలి, తగిలే దెబ్బలు వేరే వాళ్ళకి కదా, ఆమె ఏం పోయింది, అట్లా ఉంది. ఆమె చిన్నగా నిదానంగా వస్తుంది, అవసరమైతే గేమ్ గెలవకపోయినా పర్లేదు అనుకునే టైపు, కానీ వేరే వాళ్ళు మాత్రం ముందుకు నేడుతుంది. సో ఇలా అయితే మీకు లైవ్లో చూస్తే నిఖిల్ది కరెక్ట్, చాలా బాగా ఆర్గ్యూ చేశాడు. కానీ నెక్స్ట్ డే మళ్ళా ఆ విషయంలో నైనికాతో డిస్కస్, ఆ విషయంలో అయిపోయాక ఈయనకి పెద్ద క్లాస్ బీగుతారు, లైవ్లో చూపిస్తాడు. ఇది క్లాస్ బీకంగానే ఇంకా ఇటువంటి ఫిజికల్గా ఆడే ఎక్కడైనా ఆడతారు అది ఇది అన్న కంక్లూజన్కి వస్తాడు. అక్కడ నైనిక ఫీల్ అయింది. సో ఇక్కడ మీరు లైవ్గా చూస్తే నిన్న ఫాలో అయితే నిఖిల్ ఈ రోజు మాట మీదే ఉండడు, మళ్ళీ మాట మారిస్తే మళ్ళీ వేరే కంక్లూజన్కి వస్తాడు. లేదులే ఇంక ఫిజికల్ అయినా ఇట్లానే ఆడతారేమో అన్న సెన్స్కి వస్తాడు. ఎందుకంటే వాళ్ళ మాటలేని యష్మి
సోనియా వీళ్ళందరూ ఉంటారు లోపల. సోనియా ఏం చెప్పదు కానీ యష్మి చెప్తుంది. సోనియా పాపం కొనుక్కొని ఉంటుంది. ఆ అమ్మాయికి దెబ్బ తగిలింది కదా! ఇది. సో, ఫస్ట్ టాస్క్ ఇది. సెకండ్ టాస్క్‌లో ఏందంటే రోప్ టాస్క్. రోప్ టాస్క్‌లో విధి ఎలా వింత నాటకం ఆడిందో మణికంఠతో స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో, రోప్ టాస్క్‌లో నబీల్‌తో ఆడింది వింత నాటకం. ఏంటంటే నబీల్ సూపర్ ఆడుతుంటాడు కండబలం ఉపయోగించి. కానీ కండబలంతో పాటు బుద్ధి బలం ఉండాలిగా. రోప్ టాస్క్ ఏం చెప్తా అంటే బిగ్ బాస్, ఒక తాడు ఉంటది. ఆ తాడును వదలకుండా 3 సైడ్స్ 3 మెంబర్స్ పట్టుకుంటారు. ఆ తాడుని వదలకుండా మీకిచ్చిన కలర్ బాస్కెట్‌లో మీకిచ్చిన కలర్ బాల్స్‌ని వెయ్యండి అనేది టాస్క్. బాగా పట్టుకుంటాడు 3 సైడ్లు. బాల్స్ ఏస్తా ఉంటాడు. చూస్తే అసలు వాళ్ళిద్దరికంటే ఇతను ఫాస్ట్‌గా ఏస్తుంటాడు. కానీ పృథ్వీ ఏం చేస్తాడు, టప్పున ఈ గేమ్‌తో పాటు లాగేస్తాడు. పృథ్వీది మంచి మూవే. ఇక్కడ పృథ్వీ చేసిన తప్పని అనలేం మనం. ఎందుకంటే ఆయన దాంట్లో ఆ పాయింట్‌ని ఇది చేసుకున్నాడు. ఏది తాడు కూడా పట్టుకోవాలన్నప్పుడు తాడుని లాగే ప్రయత్నం చేస్తే ఇతను ఊడిపోద్ది కదా! ఇతను ఎన్నేసినా. సో, ఆ కనెక్షన్ పోద్ది. తాడు ఊడిపోద్ది ఇతని చేతిలో. నబీల్ అయిపోతాడు. ఆ తర్వాత పృథ్వీ అండ్ నిఖిల్‌కి జరిగిద్ది. నిఖిల్ చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తాడు. నిఖిల్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ చేశాక గెలిచేస్తాడు నిఖిల్. ఈ గెలిచాక 50,000 అనమాట. ఈ 2 టాస్కులు చూపించారు ఫస్ట్ ప్రోమోలో. ప్రాబబ్లీ సెకండ్ ప్రోమోలో మణికంఠ స్పెల్లింగ్ టాస్క్ ఉంటది. సో, గవర్నమెంట్ స్పెల్లింగ్ అత్యద్భుతంగా రాసింది యష్మి. దాని మీద మీమ్స్ కూడా తయారైపోయినాయి. గవర్నమెంట్‌కి జీఓవీఈ ఆర్ఎన్ఎంఈ అంటే కదా! ఎన్ తీసేస్తది. సో, గవర్నమెంట్ అది కూడా మీరు చెప్పలేదు మా బిగ్ బాస్ గవర్నమెంట్‌లో ఎన్ వచ్చేటట్టు అన్నట్టు అంటది ఫన్నీగా. ఆల్రెడీ ఒక మీమ్ ఉంది. గవర్నమెంట్‌కి స్పెల్లింగ్ చెప్పు అని ఈ బిగ్ బాస్‌కి ముందే. దీన్ని జత చేసి ఆల్రెడీ మీమ్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో, ఇది జరుగుతుంది. నేను మిడ్‌నైట్ ముచ్చట్లు వీడియో చూశాను చూడండి. అప్పుడే కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. సో, మనం ఏదైతే అనుకున్నామో అలానే గేమ్ గెలిచాక మళ్ళా బాగానే ఉన్నాడు సోనియా, నిఖిల్. ఎందుకని ఐ కాంట్ స్టే విత్ లూజర్స్ అనంగానే ఆయన గెలిచి చూపించాడు. అది ఇంక అట్టుంటది. నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అనంగానే వెళ్తే బాగుంటున్నాడు. నిఖిల్‌కి ఓటింగ్ చాలా బాగుందబ్బా! కానీ ఇటువంటోళ్ళని బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. ఇవి గట్టిగా క్లాస్ పీకినా గానీ, నాకెందుకో గట్టిగా క్లాస్ పీకినా గానీ ఆయనలో చేంజ్ ఉండదేమో అనిపిస్తుంది. ఇట్స్ మేబీ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను స్ట్రాంగ్‌గా అనుకోనొచ్చాడు. నిన్న హౌస్‌లో ఓపెన్ అవుతాడు ఒకానొక పాయింట్‌లో. లేదురా హౌస్‌లో చాలా మూమెంట్స్ వస్తాయి. నీ పాటికి నువ్వు ఇండివిడ్యువల్‌గా ఉండు అన్నట్టు నాకు చెప్పి పంపించారు అని. అంటే ఆ అమర్ తాలూకా ఎఫెక్ట్ చాలా ఉంది ఇతని మీద. అమర్ తాలూకా ప్రభావం గట్టిగా ఉంది. సో, ఒక గ్రూప్ గేమ్ ఆడారు. వీళ్ళందరూ అంటే కామన్ మ్యాన్ అని చెప్పి ప్రశాంత్‌ని ఇచ్చేసాడు. సో, మొత్తం వీళ్ళకి సపోర్ట్ వచ్చింది. ఇట్లా జరిగినాయి కదా బాగా. సో, దాన్ని చెరిపేసి ఆడదామన్న గేమ్ ప్లాన్‌లాగా కనిపిస్తుంది నిఖిల్‌ది. చూద్దాం ఎలా ముందుకెళ్తదో ఏంటో. బట్ ఆయన లోపల ఆటకి సంబంధం లేకుండా అయితే ఆయనకి ఓటింగ్ ఉంది. ఓకేనా? చేస్తాను. ఏదో ఒక టైంలో ఓటింగ్ వీడియో కూడా చేస్తాను. సో, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. కానీ ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఎలిమినేట్ ఎవరవుతారో మనం ఈజీగానే చెప్పేయొచ్చు. నాకున్న పరిజ్ఞానం మేరకు ఒకరు అనిపిస్తున్నారు. మీకు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోవచ్చు అనేది కామెంట్ చేయండి. యెస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్రోమో. ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్. If you like my videos, please click on like button and please hit on share button and please do subscribe my channel for further updates. Okay? And also click on bell icon. Bell icon click చేయటం వల్ల you'll be going to get notifications so that ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా you will get notifications regarding that particular video. That's all. Thank you so much. Signing off.